హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్‌ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం 'మై హస్బెండ్ ఇన్ లా' అనే థాయ్ డ్రామాలో పార్ట్ 5ని తెలుగులో ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్‌లో ఏమవుతుంది అంటే యదా ఏమో తియాన్ దగ్గరికి వస్తుంది. ఇంకా తియాన్ ఏమో యదాని వెళ్ళిపోమంటున్నా సరే యదా మాత్రం వెళ్ళకుండా తియాన్ని హగ్ చేసుకుంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి మన మాయ్ వస్తుంది. ఇంకా మాయ్ అయితే వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతుంది. ఇంకా అదే టైంలో తియాన్ ఏం చేస్తాడు అంటే యదాని అక్కడి నుండి తోచేసి వెంటనే తను ఏం చేస్తాడు అంటే మాయ్ దగ్గరికి వెళ్ళి మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అని చెప్పేసి ఇలా అంటూ ఉంటాడనమాట యదాని అక్కడి నుండి పంపించడానికి. కానీ యదా మాత్రం వాళ్ళిద్దరి మాటలు విందు. అయినా సరే పట్టించుకోకుండా ఉంటుంది. నేను ఇలాంటివి చాలా విన్నాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అందుకని చెప్పి తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ని కిస్ చేస్తాడు. ఇంకా అది చూసి యదాకైతే కోపం వచ్చేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. తర్వాత తియాన్ కూడా మాయ్కి సారీ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. కానీ మాయ్ మాత్రం తియాన్నే చూస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత రోజు మార్నింగే తియాన్ లెగ్సేటప్పటికి మాయ్ ఇంట్లో ఉండదు. ఇంకా అందుకని అంటే తియాన్ ఏమనుకుంటాడు అంటే మేబీ తనకు కోపం వచ్చిందా ఏంటి నా మీద అని చెప్పి అనుకుంటాడు. ఇంకా తను ఆఫీస్కి వెళ్తాడు. ఇంకా ఆఫీస్కి వెళ్ళి మాయ్ ఎక్కడుంది అని చెప్పేసి చూస్తూ ఉంటాడు. కానీ మాయ్ మాత్రం ఇంకా ఆఫీస్లోకి రాదనమాట. ఇంకా అందుకని తియాన్ మాయ్కి మెసేజ్ చేస్తాడు. అయితే ఇదే టైంలో మన మాయ్ ఎక్కడుంటుంది అంటే యదా దగ్గరికి వెళ్తుంది. ఇంకా యదా దగ్గరికి వెళ్ళి నువ్వు తియాన్ దగ్గరికి రావద్దు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. కానీ యదా మాత్రం లేదు నువ్వు చెప్తే భయపడతానా ఏంటి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తియాన్ ఏమో వాళ్ళ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్తాడనమాట మీటింగ్కి. అయితే తను అక్కడికి వెళ్ళి వచ్చేటప్పటికి తన కంప్యూటర్ అంతా కూడా హ్యాక్ అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా అది చూసి తియాన్ అయితే షాక్ అయిపోతాడు. ఏంటిది హ్యాక్ అయిపోయింది అని చెప్పేసి. ఇంకా ఆ హ్యాకర్స్ ఏం రాస్తారు అంటే నువ్వు నన్ను ఇష్టపడలేదు కదా, సో నీ ఫైల్స్ కావాలి అంటే నువ్వు నా దగ్గరకు వస్తే నేను నీకు నీ ఫైల్స్ని ఇస్తాను అని చెప్పేసి అలా రాసి ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మన మాయ్ అయితే యదా వాళ్ళ ఫాదర్ దగ్గరికి వెళ్తుంది. యదా వాళ్ళ ఫాదర్ మాయ్ని పట్టించుకోరు. ఇంకా అప్పుడు మాయ్ ఏం చెప్తుంది అంటే నేను తియాన్ వాళ్ళ వైఫ్ని ఫస్ట్ మీరు ఈ పెన్ డ్రైవ్లో ఉన్న మ్యాటర్ని చూడండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇంకా ఆయన పాకెట్లో తన నెంబర్ అనేది పెట్టేస్తుంది అనమాట. పెట్టేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. నేను మీ పాకెట్లో నా నెంబర్ పెట్టాను, దానికి కాల్ చేయండి అని చెప్పేసి ఇంకా చాలా ధైర్యంగా అక్కడి నుండి వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే తియాన్ అయితే వెంటనే సీసీ ఫుటేజ్ చూద్దామని చెప్పేసి ఈ సీసీ ఫుటేజ్ దగ్గరికి వెళ్తాడనమాట. సో అక్కడికి వెళ్ళేటప్పటికి తనకేం తెలుస్తుంది అంటే యదా ఆఫీస్కి వచ్చింది అని చెప్పేసి తెలుస్తుంది. ఇంకా అది చూసి తానేమనుకుంటాడంటే యదానే చేసుంటుంది ఇదంతా హ్యాకింగ్ అంతా అని చెప్పేసి వెంటనే వాళ్ళ బాస్ ఉంటారు కదా, సో వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తారు. కానీ వాళ్ళేమంటారు అంటే యదా మీద మనం నింద వేయలేం, ఎందుకంటే వాళ్ళ డాడీ మేజర్ షేర్ హోల్డర్ కదా, సో చాలా ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తున్నారు. సో ఒకవేళ మనం కనుక వాళ్ళని తప్పుగా అనుకుంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ అంతా కూడా ఆగిపోతుంది అని చెప్పేసి నువ్వు అన్నీ తెలుసుకోకుండా నువ్వు అలా చేయలేవు అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇంకా అందుకని చెప్పి తియాన్కి అయితే కోపం వస్తూ ఉంటుంది. ఇంకా తను అలా నడుస్తూ ఉంటాడు. అయితే అదే టైంలో అక్కడ మాయ్ ఉంటుంది. సో మాయ్ని చూసుకోకుండా మాయ్ని గుద్దేస్తాడు. ఇంకా మాయ్ అయితే కింద పడుతుంది. ఇంకా అదే టైంలో మాయ్ చేతిలో ఉన్న ఫైల్స్ అన్నీ కింద పడిపోతాయి. ఇంకా దానిలోనే మాయ్ వాళ్ళ కంపెనీకి సంబంధించిన ఫైల్ కూడా ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే తియాన్ అయితే ఆ ఫైల్ని తీసేసి దాసేస్తూ ఉంటాడు. ఇంకా కానీ మాయ్ మాత్రం ఆ ఫైల్ని చూస్తుంది. తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ని ఏంటి నువ్వు నా మీద కోపంగా ఉన్నావా, నేను నిన్ను కిస్ చేశానని అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ ఏమో ఏం కిస్ అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా తియాన్ ఏం లేదులే అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా తియాన్ వెళ్ళిపోయిన తర్వాత మాయ్ ఏం చేస్తుంది అంటే తియాన్ రూమ్లోకి వెళ్ళి ఆ ఫైల్ని చూస్తుందనమాట. అంటే వాళ్ళ కంపెనీ రిలేటెడ్ ఫైల్. సో దానిలో ఏముంటుంది అంటే వాళ్ళ కంపెనీని మూసేయాలి అని చెప్పేసి, అంటే వీళ్ళ కంపెనీతో మర్జ్ చేశారు కదా తియాన్ వాళ్ళ కంపెనీతో, అలా కాకుండా ఆ కంపెనీని షట్ చేసేద్దామని రాసి ఉంటుంది. ఇంకా వెంటనే మాయ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ ఫ్రెండ్కి చెప్తుంది. అదే టైంలో అక్కడ కాప్ ఉంటాడు. కాప్ కూడా వింటాడనమాట. అయితే ఇదంతా కూడా కాప్ వాళ్ళ ఫ్రెండ్ కూడా వింటారు. ఇంకా మొత్తం ఆఫీస్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది న్యూస్ అంతా. ఇంకా వాళ్ళందరూ ఏం చేస్తారు అంటే వాళ్ళ ఆఫీసర్కి చెప్తారు. ఇంకా వాళ్ళ ఆఫీసర్ వెళ్ళి తియాన్ అడుగుతాడు, ఏంటి మా కంపెనీని షట్ చేసేద్దాం అనుకుంటున్నారా మీరు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటాడనమాట. ఇంకప్పుడు తియాన్ ఏమో వెంటనే మాయ్ని తీసుకెళ్ళి మాయ్ ఇదంతా నువ్వే అంట కదా చేసింది, అందరికీ నువ్వే చెప్పావంట కదా, ఎందుకు ఇలా చెప్పావు, నువ్వు ఇదంతా కూడా మెస్ చేసావు అని చెప్పేసి అలా తిడుతూ ఉంటాడు. ఇంక దానికి మాయ్ అంటుంది, సరే కానీ నన్ను క్షమించండి, నాకు ఇలా అవుతుందని తెలీదు, నేను ఎవరికి చెప్దాం అనుకోలేదు, అయినా సరే అది నిజమేనా, నిజంగానే మా కంపెనీని మూసేద్దాం అనుకుంటున్నారా అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా దానికి తియాన్ ఏమో అవును అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ కంపెనీ వాళ్ళందరితో కూడా మీటింగ్ అనేది పెడుతూ ఉంటాడు. ఇంకా మీటింగ్ పెట్టి అందరికీ చెప్తాడనమాట. సో మీ కంపెనీ వాళ్ళని టీమ్స్ కింద డివైడ్ చేస్తాము, సో మీ వర్క్ ఎఫిషియన్సీని మేము దాన్ని బట్టి మిమ్మల్ని ఉంచాలా లేదా అనేది డిసైడ్ చేస్తాము అని చెప్పేసి అంటారు. ఇంకా ఆ మాటలన్నీ విన్న తర్వాత
మాయ వాళ్ళ కంపెనీ వాళ్ళకి కోపమొస్తూ ఉంటుంది. అదేంటి మా ఎఫిషియన్సీని మీరు చెక్ చేయటము, అయినా మమ్మల్ని ఇలా డివైడ్ చేయటం ఏంటి? మేమెప్పుడు కూడా ఒకేలాగా వర్క్ చేసేవాళ్ళం అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. కానీ తియాన్ మాత్రం లేదు, నేను ఇలాగే మిమ్మల్ని ఎవాల్యుయేట్ చేస్తాను అని చెప్పేసి ఇంకా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, ఆ రోజు నైట్ మాయి యదా వాళ్ళ ఫాదర్‌కి ఒక పెన్ డ్రైవ్ ఇస్తుంది కదా! సో, అదేంటి అంటే తియాన్ వాళ్ళ కంపెనీలో తియాన్ ఫైల్స్ ఉన్నాయి కదా! సో, ఆ హ్యాక్ చేసిన ఫైల్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా అవన్నీ చూసి యదా వాళ్ళ ఫాదర్ కూడా చాలా మెచ్చుకుంటారనమాట మాయ్‌ని. సో, "నువ్వింత క్యాపబుల్ అనుకోలేదు నేను. నాకు ఈ ఫైల్స్ అన్నీ ఇచ్చావు కాబట్టి నేను నీతో డీల్ మాట్లాడుకుంటున్నాను. నీకు ఎంత మనీ కావాలన్నా ఇస్తాను" అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక దానికి మాయ్ అంటుంది, "నాకు మనీతో పాటు ఇంకేం కావాలి అంటే, మా కంపెనీ ఉంది కదా! సో, దాన్ని షట్ చేసేద్దాం అనుకుంటున్నారు తియాన్ వాళ్ళ కంపెనీని. సో, మీకు తియాన్ వాళ్ళ కంపెనీ ఫైల్స్ అన్నీ వచ్చాయి కాబట్టి, మీ చేతుల్లో కనుక తియాన్ వాళ్ళ కంపెనీ వెళ్తే మా కంపెనీని షట్ చేయొద్దు. ఇంకా అంతేకాదు నాకు ఇంకో ఫేవర్ కూడా కావాలి. ఏంటి అంటే మీ కూతురు యదా తియాన్ దగ్గరికి వెళ్ళకూడదు. నాకు ఇవి చేయండి" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఆ కండిషన్స్ అన్నిటికి కూడా యదా వాళ్ళ ఫాదర్ ఒప్పుకుంటారు. ఇంకా తర్వాత రోజు మళ్ళీ ఏమవుతుంది అంటే, సో, తియాన్ ఆఫీస్‌కి వెళ్ళేటప్పటికి తన కంప్యూటర్ మీద ఒక పేపర్ పెట్టుంటుందనమాట. సో, ఆ పేపర్‌లో ఏం రాసుంటుంది అంటే, "నువ్వు నన్ను దగ్గరికి రానివ్వలేదు కదా! అందుకని చెప్పి నేను నీ ఫైల్స్ అన్నిటిని తీసేసుకున్నాను. సో, నువ్వు ఎప్పుడైతే నా లవ్‌ని యాక్సెప్ట్ చేస్తావో అప్పుడే నేను నీకు ఫైల్స్ అన్నీ ఇస్తాను" అని చెప్పేసి అలా రాసుంటుందనమాట. ఇంకా అది చూసిన తర్వాత తియాన్‌కైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలు తియాన్ కంప్యూటర్ అనేది ఎలా హ్యాక్ అయ్యింది అనేది మనకి చూపిస్తూ ఉంటారనమాట. మాయ్‌ని యదా వాళ్ళ ఫాదర్ అంటే వాళ్ళిద్దరూ బిజినెస్ మాట్లాడుకుంటారు కదా! సో, అందుకని చెప్పేసి ఏం చేస్తారు అంటే యదా వాళ్ళ ఫాదర్ వాళ్ళ అసిస్టెంట్ వచ్చేసి, "మాయ్, మేము నీతో బిజినెస్ చేయాలి అంటే నువ్వు నాకు ఇంకో హెల్ప్ చేయాలి. ఏంటి అంటే తియాన్ కంప్యూటర్‌లో ఉన్న ఫైల్స్ అన్నిటిని కూడా నువ్వు మాకు తీసుకొచ్చి ఇవ్వాలి" అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. ఇంకా అప్పుడు దానికి మాయ్ అంటుంది, "ఇది కొంచెం కష్టమే. అయినా సరే నేను ట్రై చేస్తాను. మీరు మనీ మాత్రం నా అకౌంట్‌లోకి వేసేయండి" అని చెప్పేసి అంటుంది. ఇంకా తర్వాత మాయ్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ కంపెనీలో వాళ్ళందరినీ కూడా పిలుస్తుందనమాట. సో, పిలిచి ఏం చెప్తుంది అంటే, "నేను ఒక ప్లాన్ వేశాను. ఇలా అయితే మన కంపెనీ ఇలాగే ఉంటుంది" అని చెప్పేసి ఇంకా మాయ్ వాళ్ళ ఫ్రెండ్‌ని, అలాగే కాబ్ వాళ్ళ ఫ్రెండ్‌ని, అలాగే వాళ్ళ కంపెనీలో ఇంకొక మంచి అంటే బాగా పెర్ఫార్మ్ చేసే ఆఫీసర్‌ని మొత్తం అందరిని కూడా పిలిచి తను ఒక గ్యాంగ్ లాగా ఏర్పాటు చేసుకొని ఇంకా వీళ్ళందరూ కలిసి హ్యాక్ చేద్దామని చెప్పి ప్లాన్ వేసుకుంటారు. సో, అలాగా వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు అంటే తియాన్ కంప్యూటర్ మొత్తాన్ని కూడా హ్యాక్ చేసేస్తారనమాట. సో, ఈ విషయం అయితే తియాన్‌కి తెలీదు. సో, తియాన్ ఏమనుకుంటాడు అంటే యదానే తన కంప్యూటర్‌ని హ్యాక్ చేపిచ్చింది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంకా అందుకని తియాన్ ఏం చేస్తాడు అంటే యదానే ఇదంతా చేసింది అని చెప్పి ప్రూఫ్‌తో నిరూపించాలి అని చెప్పి యదాకి కాల్ చేసి నేను నీతో మాట్లాడాలి అని చెప్పి ఇంక తన్ని డ్రింక్ చేపిస్తూ ఉంటాడనమాట. మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. "నేను నిన్ను తప్పుగా అనుకున్నాను. కానీ నేను నిన్ను వదిలేద్దాం అనుకున్నా కానీ నేను నిన్ను వదలలేకపోతున్నాను" అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అలా మాటలన్నీ చెప్పి యదాని ఫుల్‌గా డ్రింక్ చేపిచ్చేసి, "అవును, నువ్వు చెప్పావు కదా! ఇలాగ నా కంప్యూటర్‌ని హ్యాక్ చేశావు. నేను నీ దగ్గరికి రావాలని చెప్పావు కదా! అందుకే నేనొచ్చాను. నా ఫైల్స్ అన్నీ నాకు ఇచ్చేస్తావా" అని చెప్పి అలా అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు యదా అంటుంది, "ఏం ఫైల్స్? దేని గురించి మాట్లాడుతున్నావు?" అని చెప్పేసి అలా అంటూ ఉంటుందనమాట. ఇంకా అప్పుడు తియాన్‌కి అర్థమైపోతుంది. అయితే వీళ్ళిద్దరిని కూడా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అంటే రికార్డ్ చేస్తూ ఉంటారనమాట ప్రూఫ్ కోసం అని చెప్పేసి. ఇంకా తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికొచ్చేసి, "యదా కాదు ఇదంతా, యదా డ్రింక్ చేసినప్పుడు కరెక్ట్‌గానే మాట్లాడుతుంది" అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంక అప్పుడు తను ఆలోచిస్తూ ఉంటాడు. ఎవరన్నా సరే మనం తన్ని పట్టుకోవాలి అని చెప్పేసి ఇంకా తియాన్ అయితే వాళ్ళ ఫ్రెండ్స్‌తో చెప్తూ ఉంటాడు. ఇంక తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంక ఇంటికి వెళ్ళి వర్క్ చేస్తూ ఉంటాడనమాట. సో, తనకి మాయ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇంకా తియాన్ అంటాడు, "అదేంటి నీకు నిద్ర రావట్లేదా? ఇక్కడొచ్చి హెల్ప్ చేస్తున్నావు" అనేటప్పటికి మాయ్ అంటుంది, "నాకు తెలుసు నువ్వు పడుకోవని చెప్పేసి. ఎందుకంటే ఎవరో హ్యాకర్ నీ ఫైల్స్ అన్నిటిని కూడా హ్యాక్ చేస్తారు కాబట్టి రేపొద్దున నీకు ప్రెజెంటేషన్ ఉంది కదా! సో, అందుకనే నువ్వు ఇలా చేస్తూ ఉంటావని నాకు తెలుసు. అందుకే నీకు ఎనర్జీ డ్రింక్ తీసుకొచ్చాను" అని చెప్పేసి ఇంకా అలా ఎనర్జీ డ్రింక్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇంకా అలాగా చాలాసేపు తియాన్ అయితే పడుకోకుండా ఉండిపోతాడనమాట. ఇంకా తను వర్క్ చేసేసి పడుకుని పోతాడు. ఇంకా పడుకుని పోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మాయ్ ఏం చేస్తుంది అంటే మొహానికి ఒక మాస్క్ అనేది వేసుకుని మళ్ళీ కంపెనీలోకి వెళ్ళిపోయి తన కంప్యూటర్‌ని హ్యాక్ చేసేస్తూ ఉంటుందనమాట. ఇంకా ఈసారి ఏం చేస్తుంది అంటే మాయ్ కావాలని చెప్పేసి అంటే తియాన్ కంప్యూటర్‌ని అలాగే తన కంప్యూటర్‌కి రెండిటికి కూడా కనెక్షన్ అనేది ఏర్పాటు చేస్తుందనమాట. సో, తను కాబ్‌కి కాల్ చేసి తియాన్ పాస్వర్డ్ మార్చాడు. వెంటనే ఆ పాస్వర్డ్ నాకు చెప్పు అని చెప్పేసి కాబ్‌కి అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా తనేం చేస్తుంది అంటే మొత్తం అంతా కూడా హ్యాక్ అనేది చేసేసి తియాన్ కంప్యూటర్‌ని తన కంప్యూటర్‌కి హ్యాక్ చేస్తుందనమాట. సో, కనెక్ట్ చేస్తుంది. సో, దానివల్ల ఏమవుతుంది అంటే తియాన్ కంప్యూటర్‌లో ఏం చేసినా సరే మాయ్ కంప్యూటర్‌లోకి తెలిసిపోతుందనమాట. సో, అలా తన ప్లాన్ అనేది వేస్తూ ఉంటుంది.
ఇంక తియాన్ కంప్యూటర్ అంతా కూడా హ్యాక్ చేసిన తర్వాత మాయ ఏం చేస్తుంది అంటే ఇంటికొచ్చేస్తుంది. ఇంకా తియాన్ అయితే పడుకొని పోయి ఉంటాడు కదా! సో, తియాన్ మొహం మీద లైట్ పడుతుంది అని చెప్పేసి తన చేతులు అడ్డు పెట్టి ఇంక తియాన్నే చూస్తూ ఉంటుందనమాట. ఇంకా కాసేపటికి ఏమవుతుంది అంటే తియాన్‌కి మెలుకువ వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు మాయని చూసి "ఏం చేస్తున్నావు?" అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు మాయ ఏమో "ఏమీ లేదు" అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోయి తన కోసం అని చెప్పేసి యాపిల్స్ అనేవి స్లైస్ చేసి తీసుకొచ్చేస్తుంది. ఇంకా అప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ చేయి పట్టుకుని తనకి తినిపించేలాగా చేసుకుంటాడనమాట. సో, ఇంకా తియాన్ అలా చేయటం వల్ల మాయ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. తర్వాత మాయ ఇంకా తియాన్‌కి అలా హెల్ప్ చేస్తూ, చేస్తూ అలాగే పడుకుని పోతుంది. ఇంకా అప్పుడు తియాన్ ఏం చేస్తాడు అంటే మాయ దగ్గరికి వెళ్ళి మాయని ఎత్తుకుని పక్కనే ఉన్న సోఫాలో పడుకోబెడతాడు. ఇంక తర్వాత మాయ దగ్గర ఉన్న పేపర్స్ అన్నీ చూస్తూ ఉంటాడనమాట. సో, మాయ ఒక బుక్ మీద పడుకుని పోతుంది కదా! సో, ఆ బుక్ మీద ఒక పేపర్ ఉంటుంది. సో, దాన్ని చూస్తాడు. సో, దానిలో ఏముంటుంది అంటే "నువ్వు టైర్డ్ అయిపోయావని నాకు తెలుసు. నువ్వు కొంచెం రెస్ట్ తీసుకో" అని చెప్పి అలా రాసుంటుంది. ఇంకా అది చూసి తియాన్‌కి అర్థమవుతుందనమాట. ఏంటి అంటే మాయ కావాలని అలా చేస్తుంది అని చెప్పి. ఇంకా ఆ పేపర్‌ని మాయ మొహం మీదకి తీసుకువెళ్ళి అంటిస్తాడు. సో, తర్వాత రోజు మార్నింగే మళ్ళీ తియాన్ ఆఫీస్‌కి వెళ్తాడు. ఇంకా ఆఫీస్‌కి వెళ్ళి ఇంకా తన కంప్యూటర్‌ని చూసుకునేటప్పటికి అక్కడ ఏముంటుంది అంటే మళ్ళీ ఒక లెటర్ అనేది పెట్టుంటుందనమాట. అది కూడా తియాన్ లెటర్‌కి లెటర్ లాగా అనమాట. అంటే లాస్ట్ లాస్ట్ నైట్ ఏమవుతుంది అంటే మాయ్ తియాన్ కంప్యూటర్‌ని హ్యాక్ చేయడానికి వెళ్ళినప్పుడు తియాన్ ఆ కంప్యూటర్ మీద ఒక స్టిక్ నోట్ అనేది అంటిస్తాడు. సో, దానికి రిప్లై కింద మాయ్ ఏమో తియాన్‌కి రాస్తుంది. ఇంకా దానిలో అయితే "నువ్వేంటి ఇంత సిల్లీగా ఉన్నావు" అని చెప్పేసి "నువ్వు నా దగ్గరికి రా అప్పుడు నేను ఈ ఫైల్స్ అన్నీ ఇచ్చేస్తాను" అని చెప్పేసి అలా రాస్తుంది ఒక పోయెమ్ లాంటిది. ఇంకా అదంతా చూసి తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా కంపెనీలో ఉన్న వాళ్ళందరూ కూడా నవ్వుతూ ఉంటారనమాట. ఇంక తియాన్‌కైతే కొంచెం కోపం వస్తూ ఉంటుంది. సో, తర్వాత తియాన్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గరికి వెళ్ళి మనం ఎలాగన్నా సరే దీన్ని పట్టుకోవాలి. అసలు ఈ హ్యాకింగ్ చేసేవాళ్ళు ఎవరో ఈ విషయాన్ని మాయ్‌కి కూడా తెలియకూడదు. ఎందుకంటే మాయ్ వాళ్ళ కంపెనీ వాళ్ళే చేసుండడానికి ఛాన్స్ ఉంటుంది కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. సో, అలా వీళ్ళందరూ కూడా ప్లాన్ వేసుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజు నైట్ వీళ్ళందరూ పబ్‌కి వెళ్తారు. ఇంకా అక్కడికే మన మాయ్ అలాగే మాయ్ వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కూడా అబ్బాయి గెటప్ వేసుకొని పబ్‌కి వచ్చి ఇంకా మాయ్ తియాన్ని అలాగే తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్‌ని అందరినీ కూడా గమనిస్తూ ఉంటారు. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు గనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.